అలాగే విద్యార్థులు చదువుకున్న విద్యార్థులకు అందరికి కూడా ఈ రోజు విద్యార్థుల తల్లిదండ్రులు మా ఆఫీస్కి వచ్చి సార్ ఇలా మా అబ్బాయి ఇంజనీరింగ్ అయిపోయింది 3 సంవత్సరాల ఫీజు రీఎంబర్స్మెంట్ పడలే అని చెప్పి సర్టిఫికెట్లు ఇస్తలేరు, పై చదువుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే సర్టిఫికెట్లు కాలేజ్ వద్ద పెట్టుకుంటున్నారు, కాలేజ్ యాజమాన్యాలు మాకు ఫీజు రీఎంబర్స్మెంట్ పడలేదు అని చెప్పేసి ఇస్తలేరు కాబట్టి మా సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పి చాలా మంది విద్యార్థుల యొక్క పేరెంట్స్ అందరు శాసనసభల సభ్యుల దగ్గరికి మంత్రుల దగ్గర మాజీ మంత్రుల దగ్గర పోయి వాళ్ళు మొరపెట్టుకుంటారు, వాళ్ళకు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తలేరు. నిరుద్యోగ భృతి అయితే ఎటో పోయింది, అసలు దాన్ని ఊసే లేదు, దాన్ని మాటే లేదు. మరి అలాగే జాబ్ క్యాలెండర్ విషయం అసెంబ్లీలో ప్రకటన చేసి ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ లేదు. కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన సూచనల మేరకు ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రభుత్వం మెడలు వంచి ఈ విద్యార్థి లోకానికి మరి నిరుద్యోగ లోకానికి అందరూ కూడా న్యాయం కల్పించాలని చెప్పేసి వాళ్ళ పక్షాన పోరాడి వాళ్ళకు చేసిన వాగ్దానాలు నెరవేర్చే వరకు ఈ ప్రభుత్వాన్ని తప్పనిసరిగా మెడలు వంచాలని చెప్పేసి 30 తారీఖు నాడు పోస్టర్ రిలీజు పెద్ద ఎత్తున సరూనగర్ స్టేడియంలో మీటింగ్ ఏర్పాటు చేసి ఈ విద్యార్థుల పట్ల నిరుద్యోగుల పట్ల పోరాటం చేస్తాం.